ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఇక ఇంకొకటి ముత్యాలు. ముత్యాల పేరుతో జరుగుతున్న దోపిడీ అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఎంత మోసాలో ఈ ఈ అసలు ఈ ఒరిజినల్ ముత్యాలు ఎలా తయారవుతాయి? ఆల్చిప్పలోనేనా అనేది ఒకటి. ఉప ప్రశ్న ఏంటి అంటే స్వాతి ముత్యం అంటే ఏంటి? స్వాతి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు స్వాతి ముత్యం స్వాతి చినుకు పడ్డప్పుడు తయారవుతుందని ఒక నానుడు ఉంది. అది కరెక్ట్ కాదు. అవునా? కాదు. ఈ ముత్యాలు ఎలా తయారవుతాయి అంటే డీప్ ఓషన్లో షెల్ ఫిష్ అని ఒకటి ఉంటుంది. అది షెల్ లాగే ఉంటుంది. మనము అది చచ్చిపోతుంది కొన్నాళ్ళకి. చచ్చిపోయిన తర్వాత అది మనము ఆల్చిప్పలాగా ఉంటుంది. అది అంతకుముందు ఒక క్రీచర్ మన టార్టాయిస్ లాగా. ఓకే. అంతకుముందు దానికి ఇక్కడ ఫేసు ఇక్కడ తోక ఉంటుంది. ఫిష్ అది. దాంట్లో అది చచ్చిపోయిన తర్వాత మనకు ఆల్చిప్పలాగా వస్తుంది. అది నీళ్ళ లోపల డీప్గా ఉన్నప్పుడు దాని లోపల అది మన స్వెట్ లాంటిది. దాంట్లో అప్పుడప్పుడు రాళ్ళు అవి పోతే ఒక సేంద్రియం రిలీజ్ చేస్తుంది. ఆ సేంద్రియమే స్వాతి ముత్యాలు. ఓకే. ఈ స్వాతి ముత్యం దేన్ని అంటారంటే స్వాతి ముత్యము సిల్క్ లాగా జారిపోయినట్టు ఎప్పుడు ఆయిల్ లాగా ఉంటుంది. ఓకే. అందులో అది ఒక క్రీమిష్ కలర్ ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్గా స్వాతి ముత్యం అనొచ్చు. అదే కొంచెం తెల్ల కలరు పేలిపోయినట్టు ఉంటుంది. అవి నార్మల్గా ముత్యాలు అనొచ్చు. కానీ అది కూడా న్యాచురలే. కానీ మీకు ఇంకో విషయం తెలుసా? మన హైదరాబాదు పర్ల్ సిటీగా పేరుంది. అవును. 90% కల్చర్డ్ పర్ల్సే. పేరు ఎందుకు ఉందంటే అఫ్కోర్స్ ఆర్నమెంట్స్ కోసం వచ్చింది పేరు. ఓకే. ఆర్నమెంట్స్ రకరకాల కల్చర్డ్ పర్ల్స్ అంటే మ్యాన్ క్రియేటెడ్ వల్ల రకరకాల డిజైన్ చేయడం వల్ల హైదరాబాద్ పర్ల్ సిటీగా పేరుంది. బట్ నాట్ ఫర్ జెన్యూన్ పర్ల్స్. జెన్యూన్ పర్ల్స్ కోసం కాదు అట్లా. సో నిజంగా జెన్యూన్ పర్ల్స్ మాత్రం ఇర్రెగ్యులర్ షేప్లు ఉంటాయి. రౌండ్ గా ఇట్లా ఉండవు. ఈ మధ్య నేను యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నా. ఈ మన పల్స్ పట్టుకుంటారు అవి గోల్డ్ కలర్ లో ఇట్లా నిజమా? అవి సౌత్ సీ పర్ల్స్ అంటారు. అవి ఏంటి అంటే మ్యాన్ క్రియేటెడ్ కల్టివేటెడ్ రొయ్యల చెరువు లాగా చేసి చేస్తారు. వాళ్ళు ఒరిజినల్ చెరువులోంచి తీసినట్టుగా ఇలా కొన్ని ఆల్చిప్పల్లో ఉంటాయి, కొన్ని జెన్యూన్ ఉంటాయా? ఆ కలర్ లో అంటే గోల్డ్ కలర్ కూడా వస్తాయి. అవునా? ఆల్మోస్ట్ బ్లాక్ కలర్ కూడా వస్తాయి. బ్లాక్ కూడా వస్తాయి. మనకు శ్రేష్టమైనది ఏంటంటే కరెక్ట్ క్రీమిష్. ఓకే. దాంట్లో ఉన్న బ్యూటీ. దీనికి కూడా ఒక లస్టర్ జమాలజీలో అండి. దీని ఏం లస్టర్ అంటే తెలుసా? పర్లీ లస్టర్ అంటారు. ఓకే. పర్ల్ వైట్. ఇప్పుడు మనము కార్లకు కూడా చెప్తారు కదండి, పర్ల్ వైట్ అని ఒకటి ఉంది. పర్ల్ వైట్ అని ఒక కలర్ ఉంది. వైట్ లో పర్ల్ వైట్ అని ఒక కలర్ ఉంది. అట్లా అది ఒరిజినల్ కలర్ ఆఫ్ ద పర్ల్ అన్నమాట. అసలు రత్నాల్లో ఉన్న శక్తి ఏంటి? అసలు నిక్షిప్తమై ఉంది. అసలు రక్తాల్లో ఎలాంటి శక్తి అంటే ఇదే కంటిన్యూస్గా పడడం వల్ల రేస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది సైంటిఫిక్గా. మీకు కాన్ఫిడెన్స్ పెరిగిపోతుందండి ఒకసారి పెట్టుకున్న తర్వాత. నాకేం కాదన్న ఒక కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల కూడా మనిషి నిజంగా ప్రాపర్గా చేస్తుంటాడు. మనం ఇక ఎలాంటి శక్తి ఉంది మనిషిలో? కాన్ఫిడెన్స్ పెరగడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడము, ఒరిజినల్గా క్రియేటివిటీ పెరగడం. ఓకే. నిజంగా ఇప్పుడు హిడెన్ క్రియేటివిటీ అయితే ప్రతి మనిషిలో ఉంటుంది. ఓకే. సో ఆ హిడెన్ క్రియేటివిటీ బయటకు వచ్చే అవకాశం ఉంది. నిజంగా అంటే నిజానికి నేను చాలా వరకు నమ్మను ఇలాంటివి ఒకప్పుడు. సో నేను ఒక అయ్యగారు నన్ను బలవంతంగా మా వాళ్ళు తీసుకెళ్లారు. సాయిబాబా అయ్యగారు అని ఇక్కడ ఉంటాడు మణికొండలో. ఆయన చెప్పాడు నువ్వు ఇది పెట్టుకో అని చెప్పి, ఇది పెట్టుకోవాలి అని చెప్పాడు. నేను నమ్మలేదు. బట్ ఇక మా మిస్సెస్ నువ్వు పెట్టుకుంటావా లేదా పెట్టుకోవాలంటే ఎక్కడ బెస్ట్ అంటే మీ దగ్గరకు వచ్చాను. వచ్చి తీసుకున్నాక మరి అది నిజమా అబద్ధమా, ప్లాసిబో ఎఫెక్ట్ కావచ్చు అని కూడా అంటారు కదా. అట్లా ఆ రోజు నుంచి సార్ నాకు తిరుగులేదు. అప్పటిదాకా నేను చాలా ఒడిదొడుకుల్లో ఉండే. ఇది పెట్టుకున్న రోజు నుంచి తిరుగు లేకుండా నడుస్తుంది. నిజంగా ఉంటుంది. ఎందుకంటే మనము ఒక కేసు మీది యాక్సిడెంట్ అనుకున్నాం. అవును. నీది ఒక్క కేసు యాక్సిడెంట్, 2 కేసులు యాక్సిడెంట్, 10 కేసులు, 100 కేసులు, లక్షల మంది యాక్సిడెంటల్ కాదు కదండి. అదే నాకు అర్థం కాల. అదే యాక్సిడెంటల్ కాదు, అది దెర్ ఇస్ ఎ ట్రూత్ బిహైండ్ ఇట్. ఓకే. నిజాధారాలు లేకపోతే ఇంతమంది లోపల ప్రభావం ఉండదు. ఓకే. ఓకే. ఇప్పుడు మీది ఒక్కటే యాక్సిడెంటల్ అనుకుందాం, ఒకరిని అనుకుందాం, ఇద్దరిని అనుకుందాం, 100 మందిని అనుకుందాం, లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా. మీకు ఇంకో విషయం తెలుసా అండి? మన ఇండియాలో కమర్షియల్ రేంజ్ ఎక్కువ. అసలు అంతర్జాతీయంగా కొన్ని ఆక్షన్స్లో 100 కోట్ల రీసెంట్గా జెనీవా ఆక్షన్లో 25 క్యారెట్లు సన్షైన్ రూబీ 250 కోట్లకు అమ్ముడుపోయింది. వేలు మీద పెట్టుకునే ఒక రత్నం
250 కోట్లకు. అది ఏంది అమ్మే రత్నం ఓనర్ అమ్మలే, వాడు ఒక 50 కోట్లు వచ్చినా అమ్మడానికి సిద్ధంగా ఉండే. ఆక్షన్ బయ్యర్స్, అలాంటి రత్నము అంత మ్యాగ్నిఫిషెంట్ అంటారు దాన్ని. అంటే ఒకలాంటి మెస్మరైజేషన్, ఆకర్షణ. రత్నాలు పెట్టుకుంటే కూడా ఇప్పుడు మీరు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయండి రత్నాలు. ఎగ్జాంపుల్ ఒక సినిమాలో కూడా చూపించారు చూడండి, ఏది చిరంజీవి గారి సినిమాలో రాఘవేంద్ర పిక్చర్లో ఒక వేలుకు పెట్టుకొని అది అమృతం అనగానే అది అందులో అమృతం అవ్వడము, ఇట్లాంటి కొన్ని అలాంటి పవర్స్ మనిషి లోపల వచ్చేస్తాయి. అది మంచి రత్నాలు. అదైతే డ్రామాటిక్గా వాళ్ళు చూపించారు. వాళ్ళది ఎప్పుడో అలాంటి రత్నం అంటే అంత డీటెయిల్గా ఇట్లా ఉండకపోయినా అలాంటి మ్యాగ్నిఫిషెంట్ మిరాక్యులస్ చేంజెస్ ఉంటాయి. రైట్. సరే, నేనంటే ప్రత్యక్ష ఎగ్జాంపుల్. మీరు కొన్ని లక్షల మందిని చూశారు కదా, ఇంత అద్భుతంగా దీనివల్ల ప్రయోజనం పొందిన 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి. చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, ముఖ్యంగా ప్రముఖులు చాలా మంది ఉన్నారు. నేను చెప్తే అందరి గురించి బాగుండదు, బట్ మీకు ఒకరికి చెప్తాను. ఒకటి ఎందుకు జరిగిందంటే, ఒక రేర్గా ఉమాభారతి గారు సెంట్రల్ మినిస్టర్, ఉమాభారతి గారికి ఒక ముత్యం చెప్పారు ఒక గురుగారు, గజముక్త. 14 క్యారెట్లు. ఇక ఆమెకున్న సోర్స్లో ఢిల్లీలో ఎవరెవరో తెచ్చిచ్చారు. పెట్టుకున్న తర్వాత అనుకున్న కార్యమో ఫలితమో రాలే. ఆమెకి హెల్త్ ఇష్యూ కూడా ఉండే. అయితే అంత అట్లా మన పేరు మన దగ్గర తీసుకున్న కథను సెంట్రల్లో ఆమెకు సజెషన్ చేశారు. దివ్యా డైమండ్స్ అని ఒకటి ఉందండి, వాళ్ళు థరోగా టెస్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర ల్యాబొరేటరీ కూడా ఇండియాలో ఫస్ట్ ల్యాబ్ ఉంది. ఇలాంటివి చెప్పడం వల్ల ఆమె వాళ్ళ పిఏ నాకు ఫోన్ చేశాడు, ऐसा मिनिस्टर साहब के लिए ऐसा गजमुक्ता होना है। नहीं बिल्कुल मिल जाएगा, हमारे पास नहीं मिलने का चीज़ ही नहीं है, हम डायरेक्टली माइन से प्रोक्యూర్ करते हैं చెప్పి అండ్ చెప్పిన పైన ఎంత ఎంత కావాలి, 14 క్యారెట్లు పైన ఉండాలి, 12 పైన ఉండాలి. ఓకే, నా దగ్గర 14-14.5 ఒకటి ఉండే. అవి ఒక 5-6 పర్ల్స్ తీసుకొని పోయిన తర్వాత వాళ్ళ అస్ట్రాలజీ కూడా ఇమీడియట్గా, అంటే ఆయనకు తెలియకపోయినా అప్రూవ్ చేశాడు. చేసిన తర్వాత పెట్టుకున్న తర్వాత ఆమెకు నిజంగా చెప్తున్నా, అసలు మై కామ్ కరేతో పైసే దేతో అంది. ఆమె ఎట్లా కూడా మాట్లాడింది, इसका इफेक्ट रहता तो पैसे देता अंदी. नहीं मैडम ऐसा नहीं रहता, इसमें देना पड़ता है, मैं मिनिमम वैल्यू देता हूँ, जो मिनिमम वैल्यू है वो दे दो, बिल्कुल ఎఫెక్ట్ रहता. मैं ये జెన్యూన్ కి గ్యారంటీ देता हूँ. మీ వరల్డ్ ఎక్కడైనా టెస్ట్ చేయించండి, అది రాంగ్ అయితే నేను మీ ఇచ్చిన డబ్బులకు డబుల్ ఇస్తానని ఒక ఛాలెంజింగ్ మాట చెప్పాను. సరే ఆమె అట్లా అన్నది, ఎందుకంటే ఎట్లా అంటే 5-6 స్టోన్లు పెట్టుకుంది, ఏం ఎఫెక్ట్ రాలేదు కదా. అండ్ సో అది పెట్టుకున్న తర్వాత షీఈ్ వెరీ హ్యాపీ. తర్వాత కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. అట్లా చాలా ఉన్నాయి మన ఇప్పుడు మినిస్టర్స్. అసలు ఎంతమంది ఎక్కడ దొరకకుంటే దివ్యా డైమండ్స్ పేరు వస్తుందండి. ఓకే, అట్లా రైట్. రత్నాల గురించి జనంలో చాలా అపోహలు ఉన్నాయి. అట్లాంటి వల్ల మీకు బాగా రెగ్యులర్గా తారసపడే అపోహలు ఏంటి? ఒకటే రేట్ కంపారిజన్ చేస్తారు. నేను ఏం చెప్తానంటే చెయ్యండి, దట్ ఈజ్ యువర్ రైట్, మీరు హక్కు. కాకపోతే ప్రాపర్గా అనలైజ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ద బెస్ట్ కావాలని అడుగుతారు. బెస్ట్ మాట రత్నాలను ఉపయోగించడానికి వీలు లేదు. ఇప్పుడు 250 కోట్లకు అమ్ముడు పోయింది కూడా బెస్ట్ అని చెప్పడానికి లేదు. యాజ్ ఆఫ్ నౌ బెస్ట్. దాన్ని ఏం చెప్పాలి, ఇప్పటి వరకు ఇది బెస్ట్. రేపు ఫ్యూచర్ రేపు ఇంకోటి దొరికిందంటే అది నెక్స్ట్ అవుతుంది. అంతే కదా. అట్లా కొందరు అడిగే విధానంలో బెస్ట్ ఇవ్వండి అంటారు. సో బెస్ట్ వాళ్ళ దృష్టిలో స్వచ్ఛత ఏమో, అంటే ప్రతిదానికి మాట్లాడే విధానంలో ఇక టాప్ ఇవ్వండి అంటారు కొందరు. అయితే అలాంటి వాళ్ళకు కొంచెం టాప్ చూపించే వరకు అది రేట్ ఎక్కువ అనుకుంటారు. సో ఇప్పుడు అదే డూప్లికేట్ అమ్మే వాళ్ళు ఎట్లుంటుందంటే, ₹1,00,000 ₹1,000 ఒకేలా ఉంటుందండి. నాకు ఒక అయ్యగారు చెప్పారండి, ఇది 200కి వస్తుందండి అన్నాడు. నేను ఎంతో పెట్టుకున్నాను, నాకు గుండె అయిపోయింది. మహేందర్ గారు నన్ను దూచేసుకున్నారేమో అనుకున్నాను. లేదు, అందరూ అట్లే అనుకుంటారు. కాకపోతే ఎఫెక్టివ్నెస్ అనేది నిజంగా మనం చేసే దాంట్లో మీరు చెప్పిన మాట ఉప్పు కప్పురం ఒక్క పోలికలు ఉన్నట్టు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, 2 కాదండి, 200-300 వెరైటీస్ వచ్చాయి. కాబట్టి రేట్ కంపేర్ చేయండి. కాకపోతే జెన్యూనిటీ చూస్తూ రేట్ కంపేర్ చేయాలి. ఎందుకంటే నౌ వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబల్ విలేజ్.